నమస్తే. నేను శ్రీదేవి. రితం టాక్స్‌కి స్వాగతం. జనవరి 1 మన సంస్కృతి కాదు అన్న అంశంపై ఇప్పుడు మాట్లాడుకుందాం. మనతో పాటు డాక్టర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. జనవరి 1 మన న్యూ ఇయర్ కాదు అంటున్నారు. ఇది ఎలా చెప్పొచ్చంటారు? న్యూ ఇయర్ అనేది క్యాలెండర్ ప్రకారం అయితే న్యూ ఇయర్. ఎందుకంటే డిసెంబర్ 31 ఈ రోజు పూర్తి అయిపోతే రేపటి నుంచి కొత్త క్యాలెండర్ వాడతాం గనుక హ్మ్. మనకు ఈ రోజుతో ఇయర్ ఎండ్ అయిపోతుంది. అర్ధరాత్రితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అది క్యాలెండర్ ప్రకారం. కనుక ఇది గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు, లేకపోతే యూరోపియన్ క్యాలెండర్ అంటారు, ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ తో ఆ, సామాన్యంగా అంటే మనకు కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కనుక ఉంటేనేమో మనకి ఇది కొత్త సంవత్సరం లాగా అనిపించదు. కేవలం చేంజ్ ఆఫ్ క్యాలెండర్ అంటారు, చేంజ్ ఆఫ్ డేట్, చేంజ్ ఆఫ్ మంత్ అండ్ చేంజ్ ఆఫ్ ఇయర్. కనుక వి గో ఫర్ న్యూ క్యాలెండర్ ఇయర్, న్యూ ఇయర్ కాకపోయినా న్యూ క్యాలెండర్ ఇయర్. దాన్ని సెలబ్రేట్ చేసుకుందామా అంటే ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తుంది. అదేదో రేపు కొత్త ఏడాది రాబోతుంది, ఈ రోజు అర్ధరాత్రి మొత్తం ఏమో అయిపోతుంది అనేటువంటి మనం వాతావరణము ప్రపంచం అంతా కూడా టీవీలో వీటిలో చూస్తుంటాము. లైట్స్, వీటితో, మ్యూజిక్ తో, డాన్సెస్ తో, ఇక కాస్త కొద్దిగా అలవాట్లన్నీ ఉండేవాళ్ళు, తాగేవాళ్ళు, తాగుడు, ఎగరడం ఇలాంటివన్నీ చూస్తాం కనుక ఇప్పుడు సెలబ్రేట్ చేసేది ఏదైనా సరే న్యూ ఇయర్ అంటారు. శ్రీదేవి గారు, న్యూ ఇయరే అవుతుంది. అందరికి న్యూ ఇయర్ అయినప్పుడు మనం కాకుండా పోదు. కాకపోతే మరి ఎందుకు కొందరు కాదంటారు అనేది మాత్రమే ప్రశ్న. దాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. మీరు అన్నట్టు కొత్త సంవత్సరం అంటే ఏంటి అన్నప్పుడు ఈ వివాదం అంతా ఏంటి అని అంటే మనకు న్యూ ఇయరా కాదా అనేది వస్తుంది సహజంగా. మనకు న్యూ ఇయర్ అన్నప్పుడు కాదు, మన మన సంస్కృతి, మన సభ్యత ప్రకారం మనకు ఉగాది న్యూ ఇయర్ అంటాం. యుగం యుగం యొక్క ప్రారంభ దినం కదా, దాన్ని మనం న్యూ ఇయర్ అంటాం. ఏమంటాం, లూనీ సోలార్ అని అంటారు. అంటే ఏమంటాం, ఆ ఈ చంద్రయానము, సూర్యయానం, దీని ప్రకారం సూర్యుడి యొక్క కొత్త పొడుపు స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక మన క్యాలెండర్ ఏదైతే ఉందో మనకు ఉగాది పండగతో ప్రారంభమవుతుంది. ఈ ఉగాది మనకు ప్రకృతితో ముడిపడి ఉంది శ్రీదేవి గారు. ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి కనుక మనకు పంటలు పండుతాయి. ఉగాది అనేది సమృద్ధికి చిహ్నం. మనం ఆ పండుగను కూడా ఉగాది ఎలా చేసుకుంటాము అంటే పంట పాడి పంట అన్ని ఇంటికి వచ్చి చేరుతున్నటువంటి సంపద, ఇంట్లో నిండుగా చేరుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంటి ముందు ముగ్గులు, లేకపోతే రంగోలి, బొబ్బట్లు, హోలీగేలు అంటారు కర్ణాటకలో, ఇలాంటి స్వీట్స్ అన్ని చేస్తూ ఒక ఆనందాన్ని మనం పంచుకుంటాం. ఎందుకంటే పంట చేతికి వచ్చేది, ముఖ్యంగా మనము అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కనుక పంట చేతికి రావడము, పంట ఇంటికి రావడము అనేది సమృద్ధికి చిహ్నం. కనుక సమృద్ధి జరిగిన రోజు ఆనందమే ఆనందం కనుక దేశం అంతా కూడా మనము ఉగాది పర్వదినాన్ని కొత్త సంవత్సరంగా మనం అనుకుంటాము. సమస్య అంతా ఏంది అంటే మన చదువులు ఏం చేశాయంటే మన కల్చర్ కు దూరం చేశాయి, మన పండుగలకు దూరం చేశాయి, మన అలవాట్లకు దూరం చేశాయి. మనకే తెలియదు మన న్యూ ఇయర్ ఎప్పుడో మనకు తెలియదు. మనం మర్చిపోయాం కదా, కంప్లీట్ గా మర్చిపోయాం. కనుక ఈ రోజు మిడ్ నైట్ మీరు చూడండి ఎలా ఉంటాయి, కేరింతలు కొడుతూ కుర్రాళ్ళు ఇది న్యూ ఇయర్ అని అనుకుంటున్నారు. నా పాయింట్ అంతా ఏంటంటే అనుకుంటే తప్పేం కాదు. అందరూ ఎగిరి దుంకుతున్నప్పుడు మనము విడిగా ఎగరడం, దుంకడము చేయడం అనేది కూడా సరి అయింది కాదు. ఈ పండుగను చేస్తూనే మనము కావాల్సింది ఏంటంటే ఒకసారి గుర్తు చేస్తుండాలి మన ఇళ్లలో కూడా ఈ ఉగాది పండగ ఏంటి అనేది. తెలియకుండా ఊరికే ఇంట్లో చేసిన బొబ్బట్లు తినడం కాకుండా ఇది ఏంటి అంటే ఇది మనకు న్యూ ఇయర్. మన రైతులు ఆనందంగా ఉండేటువంటి రోజు, మనందరికీ భోజనం పెట్టేటువంటి రోజు రైతు. అందుకని మన పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్ కు న్యూ ఇయర్ సెలబ్రేషన్, నూతన సంవత్సరము ఈ రోజే అని చెప్పాలి కాదే శ్రీదేవి గారు. ఎవరు చెప్పే వాళ్ళు లేరు.
ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆ, అట్లా నేను అనుకుంటున్నాను. మనకు కల్చరల్ గ్యాప్ కారణంగా, కల్చరల్ డిస్కనెక్షన్ కారణంగా ఎడ్యుకేషన్, మన విద్య మనల్ని ఏం చేసిందంటే మన సంస్కృతి నుంచి దూరం చేసింది. దూరం మన పుస్తకాల్లో మన పండుగలు లేవు, మన పుస్తకాల్లో మన సంస్కృతి లేదు. రంగోలి అంటే ఏందో తెలియదు, లేకపోతే కైట్స్ పతంగి ఎగిరేయడం అంటే ఏందో తెలియదు, ఈ పండుగ ప్రత్యేకత ఏందో తెలియదు. కానీ శ్రీదేవి గారు ఒక విషయం మర్చిపోకూడదు. మన ప్రత్యేకత ఏంటంటే భిన్నత్వం మన యొక్క ప్రత్యేకత. మన దేశంలో భిన్నమైన డ్రెస్ కోడ్, భిన్నమైన భాషలు, భిన్నత్వం అనేది అందం మనకు. వెరైటీ వెరైటీ ఇస్ బ్యూటీ అంటాం. వెరైటీ ఇస్ బ్యూటీ. కనుక వెరైటీతో ఊగిపోయే దేశం అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మనం ఉగాది అంటాము శ్రీదేవి గారు. అదే మీరు మహారాష్ట్ర, గోవా గుడి పడ్వా అంటారు, గుడి పర్వా అని అంటారు. అలాగే కాశ్మీరీలు నవ్రేహా అని అంటారు వాళ్ళు. ఈ అన్ని సేమ్ డే మనకు చైత్ర శుక్ల ప్రతిపద అంటాం. చైత్ర మాసంలో జరిగేటువంటి పండుగ. చైత్ర మాసం అంటే మార్చ్, ఏప్రిల్ లో వస్తుంది మన క్యాలెండర్ ప్రకారం అయితే. కనుక మన యొక్క మాసాలు ఏవి అంటే చైత్ర మాసంలో. చైత్ర మాసంలో దేశమంతా చూడండి మీరు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఉగాది అంటాము, మహారాష్ట్రలో ఏమో గుడి పడ్వా అంటాం, కాశ్మీర్ లో నవ్రేహ అంటాము, అట్లాగే తమిళనాడులో పుతాండు అంటారు, అస్సాంలో బిహు అంటారు. ఇలా మనకు వెస్ట్ బెంగాల్లో నవవర్ష అంటారు. నవవర్ష అన్న నూతన సంవత్సరం అన్న ఒకటే కదా. నవవర్ష అంటారు వాళ్ళు, వా పలకరు. కనుక నవవర్ష అంటే నూతన సంవత్సరం దాని పేరు. వాళ్ళు డైరెక్ట్ గా పెట్టుకున్నారు నూతన సంవత్సరము అని. మనము ఉగాదిని అలా పెట్టుకోలేదు, కానీ ఉగాది నూతన సంవత్సరం మనకు. కనుక చైత్ర మాసము, చైత్ర శుక్ల ప్రతిపద ఏదైతుందో ఇది ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంత భిన్నమైన పేర్లతో మీరు కనుక చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఇన్ని పేర్లతో పిలుస్తున్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో దేనికి ముడిపడి ఉంది అంటే సూర్యుని యొక్క మూమెంట్ పైన ఆధారపడి ఉన్నాయి మన నెలలన్నీ కూడా. చైత్ర మాసం, వైశాఖ మాసం ఇవన్నీ కూడా సూర్యుడి గమనం అంటాము, సూర్య గమనంతో ముడిపడి ఉన్నాయి. అలాగే ప్రకృతితో ముడిపడి ఉన్నాయి మన పండుగలన్నీ కూడా. నేరుగా ప్రకృతిలో వచ్చే మార్పుల ఆధారంగా మన పండుగలు ఉన్నాయి. మనిషికి ప్రకృతికి అంత అవినాభావ సంబంధం ఉంది. కానీ ఈ రోజు రాత్రి ప్రకృతిలో ఏం జరుగుతుంది అంటే ఏం జరగదు. పైగా ఆకాశంలో చూస్తే మన వాళ్ళే అప్పుడప్పుడు బాంబులు పేలుస్తారు, టపాకాయలు పేలుస్తారు, ఆ లైట్లు కనపడతాయి అంతే తప్పితే స్వయంగా ప్రకృతిలో నక్షత్రాలు కానీ లేకపోతే సూర్యుడు, చంద్రుడు కదలికలు కానీ వీటిల్లో పెద్ద కొత్త మార్పు ఆ రోజు వస్తుంది. కనుక 12 గంటల తర్వాత అదేదో వెలిగిపోతుంది, కొత్త సంవత్సరం వచ్చి మన పైన పడుతుంది, 24 పోయి 25 వచ్చి మీద పడుతుంది. నథింగ్ లైక్ దాట్. ఇది అంతా మనం ఇమాజినేషన్ మాత్రమే. నంబర్స్ లో మార్పు మాత్రమే. క్యాలెండర్ ఇలా ఒక పేజీ ప్రతి నెల తిప్పేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 12 పేజీలు తిప్పాక దాన్ని తీసేసి కొత్త క్యాలెండర్ పెట్టుకుంటాం. గంతే తేడా. ఈ రోజు రాత్రి అర్ధరాత్రి జరిగేది అదొక్కటే. శ్రీదేవి గారు, ఇంతకు మించిన మార్పు ఏముంటుంది చెప్పండి. అసలు ఈ ఆంగ్ల సంస్కృతిని మనం ఏదో ఎందుకు రుద్దారంటారు? దీని వెనకాల కారణాలు ఏంటంటారు? ఏంటంటే ఏ సంస్కృతి? ఈ ఆంగ్ల సంస్కృతి మనం ఏదో ఎందుకు ఆంగ్ల దాని అవును, బేసిక్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇది ఎవరో రుద్దిందని కాదు, బ్రిటిష్ వాళ్ళు మనకు అందించినటువంటి కొంత పరంపర. బ్రిటిష్ వాడిని పంపించాం, మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం, కానీ మనము ఇంగ్లీష్ వాడిని పంపించాం కానీ ఇంగ్లీష్ తత్వాన్ని వదులుకోలేదు మనం. ఇంగ్లీష్ నెస్ అంటాం. వీ హ్యావ్ సెంట్ బ్యాక్ ఇంగ్లీష్ పీపుల్, బట్ ఇంగ్లీష్ నెస్ రిమైన్ విత్ అస్. మన భాష, వేషం. ఇప్పుడు మేమంతా ముఖ్యంగా మీరు మహిళలు, అమ్మాయిలు చాలా బెటర్ అండి. మీరు హిందూ కల్చర్ డ్రెస్సెస్ అన్ని వేస్తారు. మేమైతే ప్యాంట్ షర్ట్ తప్ప వేరేది వేయడానికే రాదు. మేమంతా ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయాం. పెళ్లి నాడు కూడా అబ్బాయిలు కాసేపు ఆ 10 నిమిషాలు పంచ కట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే మన వేషధారణలో కానీ మాటలో కానీ అన్నిట్లో కూడా. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను,
మధ్యలో ఇంగ్లీష్ మిక్స్ కాకుండా నేను మాట్లాడగలనా అండి? ఎంత బలహీనత ఇది! బలం కాదు ఇది. తెలుగు మాట్లాడలేకపోవడము బలహీనత. కానీ ఇప్పుడు అలా లేదు. అలా మనము మెంటల్లీ మనమంతా కూడా కొలనైజ్డ్ పీపుల్ అంటాం. కాలనీస్ వెళ్ళిపోయినాయి, బ్రిటిష్ కాలనీస్ వెళ్ళిపోయినాయి. బట్ అవర్ మైండ్ ఈస్ కలనైడ్, కంప్లీట్ గా కొలనైజ్. అందుకే మనం అంతా కూడా బ్రిటిష్ వాడు ఏది చేస్తే అది చేయాలని అనుకుంటాం. అందుకే ప్యాంట్ షర్ట్ టై వేసుకుంటే జెంటిల్ మ్యాన్ అంటారు. ఇది వేసుకోకపోతే వాడు ఊరోడు అని అట్లా మాట్లాడతారు. అందుకే గాంధీజీ కూడా అన్నాడు, నాకు కూడా తెలియకుండానే ఇన్ఫాచ్యుయేషన్ అంటే వ్యామోహం అంటాం, ఇంగ్లీష్ వ్యామోహం వచ్చేసింది. తెలియక నేను ఎంత పిచ్చోడిని అంటే మా ఇంట్లో వాళ్ళని కూడా డైనింగ్ టేబుల్ పైన స్పూన్ ఫోక్స్ వాడమని పట్టుదల వాళ్ళని సతాయించేవాడిని. తప్పకుండా బయటికి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకోవాలి, టై వేసుకోవాలి, అప్పుడే జెంటిల్ మ్యాన్ అంటారు రా మిమ్మల్ని అని పిల్లలను దబాయించేవాడిని. ఎంత పిచ్చి ఆలోచనలు నాకు కూడా ఉండేటి ఒకప్పుడు. కనుక ఈ వ్యామోహం నుంచి నేను చాలా లేట్ గా బయటపడ్డాను అని అన్నాడు. ఆయననేమో బయటపడ్డాడు, మనం ఇప్పటికీ బయటపడలేకపోతున్నాము. అందుకే మనము ఈ క్యాలెండర్ సరే, మన విద్యా విధానమే ఇంగ్లీష్ విద్యా విధానం. మెకాలే ఇచ్చిపోయినటువంటి ఎప్పుడో 1835 లో ఒక పద్ధతి ప్రకారం ఆయన ఇచ్చిపోయాడు. అందుకే మనము పిచ్చెత్తి ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలి, పాఠము కావాలి అని అంటలేము. పాఠం నాకు సపోజ్ నాకు మంచి ఫిజిక్స్ మంచి కెమిస్ట్రీ వస్తే ఐఐటి సీట్ వస్తుంది. మ్యాథమెటిక్స్ లో నేను బాగుంటే నాకు ఐఐటి సీట్ వస్తుంది. కానీ మా నాన్న పిల్లోడిని అలా తండ్రి ఏమని చెప్తున్నా అంటే, మా వాడికి మ్యాథ్స్ చెప్పండి, ఫిజిక్స్ చెప్పండి, కానీ ఇంగ్లీష్ లో చెప్పండి సార్. వానికి ఇంగ్లీష్ కావాలండి. ఏం కావాలి? మ్యాథ్స్ కావాలా, ఫిజిక్స్ కావాలంటే నో మ్యాథ్స్ కావాలి, ఇంగ్లీష్ కావాలి, కానీ విత్ ఇంగ్లీష్ కావాలి. మ్యాథ్స్ ఫిజిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే కావాలి. ఇది ఒక పిచ్చి అన్నట్టు. ఏం కావాలనో మనకే తెలియదు, మన పేరెంట్స్ తెలియదు, పిల్లల్ని ఎలా గైడ్ చేయాలనో తెలియదు. యాజ్ ఎ నేషన్, ఒక జాతిగానే మనం అంతా కూడా స్వాతంత్రం సాధించుకున్నాం, కానీ మానసిక స్వాతంత్రాన్ని పొందలేకపోయినాం శ్రీదేవి గారు. మానసికంగా మనం ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళమే సగం. మన మాటలో, మన తీరులో, మన బిహేవియర్ లో. మీరు మీ పుట్టినరోజు ఉంది శ్రీదేవి గారు, మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని వచ్చి జన్మదిన శుభాకాంక్షలు అని ఎవరైనా అంటారా? హ్యాపీ బర్త్డే అంటారు. కేక్ ఎప్పుడు కొద్దామని అంటారు. జ్యోతి ప్రజ్వలనం చేద్దాము, జ్యోతి వెలిగిద్దాము, పెద్దలతో ఆశీస్సులు తీసుకుందాము. నో నథింగ్ లైక్ దట్. ఇవన్నీ చేశాక కూడా మా అబ్బాయి అన్నాడు, ఒక చిన్న ఉన్నప్పుడు 5 ఏళ్ళ అబ్బాయి 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు, అన్ని చేశాక ఆశీస్సులు ఇచ్చాక నా బర్త్డే ఎప్పుడు నాన్న అన్నాడు. అదేంద్రా అయిపోయింది కదా అని, అయ్యో కేకే కట్ చేయకుంటే అవి. సో అలా మెంటల్లీ వీఆర్ ఆల్ బ్రిటిష్ ఈవెన్ టుడే ఇన్ మైండ్. అందుకే మనము దీంట్లో నుంచి అయితే నా పాయింట్ ఏంటంటే, మనం ఫెనెటిక్ గా ఉండాల్సిన, విడివాదులుగా ఉండాల్సిన పని లేదు. ఓకే, అందరితో పాటు సెలబ్రేట్ చేస్తే చెయ్యండి, కానీ బట్ డోంట్ ఫర్గెట్ ఉగాది ఈజ్ అవర్ న్యూ ఇయర్ డే. అట్లీస్ట్ మనదేందో నిలుపుకుందాం. ఇది పూర్తిగా మొండిగా ఇది వద్దు, వాడొద్దు, వీడొద్దు ఇలాంటి మాటలు ఆపేసేసి, మనమేంటి, మన గుర్తింపు ఏంటి, మన ఉగాది ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, యుగం యొక్క ఆది, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పండుగ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్ కు అందించే ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ లోనన్నా కనీసం ప్రైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటాం కదా, మన ఇండియన్ ప్రైడ్, కల్చరల్ ప్రైడ్. ఎప్పుడైతే ఒంట్లో మన లోపల ఏమంటాము ఇది లేకపోతే, విశ్వాసం లేకపోతే నీ సంస్కృతి పట్ల, నీ సభ్యత పట్ల, మనం మార్కెట్ లో గట్టిగా నిలబడలేమండి. ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం, తలెత్తుకొని మాట్లాడలేము. మనదంటూ ఏదైనా సరే పనికిరాంది, ఇంగ్లీష్ వాడిచ్చింది ఏదైనా సరే చాలా గొప్పది. ఈ మైండ్ సెట్ ఎంత బలహీనంగా ఉంటుంది. మీకు మీ ఒంట్లో కాస్తంత విశ్వాసం రాదు కదా. అందుకని నెక్స్ట్ జనరేషన్ ను మనం ఏం చేద్దామంటే, మన న్యూ ఇయర్ ఒకటి ఉంది అని చెప్తూనే క్యాలెండర్ ఇయర్ ను చేసుకొనిద్దాం. మరీ తాగుడు, రోడ్ల పైన పడుడు, పిచ్చెత్తి వెర్రెత్తి అరవడం లాంటిది కాకపోయినా, ఇంట్లో కాస్త వాళ్ళు ఏదైనా సెలబ్రేట్ చేస్తుంటే మొండిగా పడేసి వాళ్ళని ఆపడం కన్నా, మనదంటూ ఉంది అనేది మన వచ్చినప్పుడు, ఉగాది అప్పుడు గుర్తు చేస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇది. కానీ న్యూ ఇయర్ చేసుకుంటేనే ఫ్యాషన్,
లేదంటే పాత బ్యాచ్ అన్ని అంటున్నారు కదండి. ఇది ఎంతవరకు? అందుకే అందుకే మనము న్యూ జనరేషన్ తో కలిసి ముందుకెళ్ళాలంటే ఉమ్, వాళ్ళతో కలిసి చేసుకోవాలి, కాస్తంత ఆనందం వ్యక్తం చేయాలి. అలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఉగాది వైపు తీసుకెళ్ళాలి మెల్లగా. ఆ, ఉగాది కూడా మనదే, కమాన్ సెలబ్రేట్ అని చెప్పేసి గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటే ఉమ్, అప్పుడు కన్విన్స్ అవుతారు. జనరేషన్ గ్యాప్ రాదు. ఉమ్, లేకపోతే ఆ ఇలా చెప్పే వాళ్ళను పిడివాదులుగా లెక్కేస్తారు పిల్లలు, పాపం ఉమ్, వాళ్ళకి తెలియదు కదా. ఆ, ఉమ్. అయితే మన పండగలు ఉగాది, సంక్రాంతి ఉన్నాయి కదండి, వాటి విలువలు ఎస్. ప్రాధాన్యత చెప్పండి. మన మన పండుగలు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మన పండుగలు అన్నీ కూడా ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి పండుగలు. ఉమ్, ఆ మకర సంక్రాంతి అంటే సంకరణం ఏదైతే, ఆ సూర్యుడి యొక్క గమనంతో సంకరణం ఏదైతే ఉందో దాంతో డైరెక్ట్ గా ఉమ్, మనకు, మన శరీరానికి, మనకు, మన జీవితాలకు సూర్యుడు, భూమి, వర్షము, ఉమ్, నీళ్లు, ఉమ్, ఇవన్నీ ఇవే కదండి ప్రాణము. ఇవి లేని ప్రాణం ఎక్కడిది? అందుకే ఈ రోజు మనము ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఏమంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్ఓ మనకు పెడుతుంది. ప్రకృతి ఆ, ఇదైపోతుంది. మనము జాగ్రత్తగా ఇంధన వనరులు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరమైన అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఎందుకు అంటే ఉమ్, ప్రకృతిని మొత్తము మనము డ్యామేజ్ చేశాం, ఉమ్, లేట్ గా మేల్కొన్నాం మనం ఇప్పటికీ. అందుకే భారత్ ఈరోజు ప్రపంచ వేదికల పైన ఆ, ఉమ్, ప్రో ఆ, ప్రో నేచర్ లైఫ్ అంటే ఏంటి, ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి జీవితం అని. అందుకే లైఫ్ స్టైల్ మారాలి అని మోడీ గారు నినాదం ఇస్తున్నారు. మన జీవన విధానం మారాలి. మన జీవన విధానం ఎప్పుడు కూడా ప్రకృతిని డ్యామేజ్ చేసేదిగా ఉండకూడదు. ఉమ్, కనుక ప్రకృతి మనకు మన మన యొక్క అవసరాలు తీర్చడానికి ఉంది, కానీ మన యొక్క ఏమంటాం గ్రీడీ మనస్తత్వం ఏదైతుందో ఉమ్, అది తీర్చడానికి కాదు. అందుకని ఇది మన లైఫ్ స్టైల్ ఇది ఇది అంటే ఇప్పుడు మోడర్న్ డేస్ లో గ్రీన్ అంటే ఏంది, గ్రీనరీ అంటే ఏంది, గ్రీన్ లైఫ్ అంటే ఏంది, సస్టైనబుల్ లైఫ్ అంటే ఏంది, పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు బాగా. చదువుకొని అవును కదా ప్రకృతిని కాపాడాలి, క్లోరో ఫ్లోరో కార్బన్స్ ను తక్కువ విడుదల చేయాలి, ఉమ్, ఇంధనము ఏమంటారు సన్లైట్ ను ఎక్కువ వాడుకోవాలి, ఇలాంటివన్నీ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ సైన్స్ తో మనం కలిపి మన కల్చర్ ను కూడా బోధించినట్టయితే, మన ఉగాది, మన సంక్రాంతి, మన పండుగలు ఇవన్నీ కూడా ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా మనం జీవితం ఎలా గడపాలి అని చెప్పే పండుగలు ఇవన్నీ కూడా. ఉమ్, ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతికి దగ్గరగా, చెట్టు పుట్ట పాము అన్నిటినీ పూజించేటువంటి సంస్కృతి కదా మనది. అవును. కనుక పాము పాలు పోస్తే కరుస్తుంది అని అంటారు, కానీ మనం అలా అనుకోము. కనుక మనము స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని సైన్స్ చెప్తుంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని డార్విన్ చెప్పాడు. ఉమ్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఫిట్ ఉండేదే బ్రతకాలి, ఫిట్నెస్ లేనిది చావాలి. కనుక పులి వెంబడిస్తుంది, పులి బతుకుతుంది. ఆ 10 జింకల్లో ఒక జింక చేతగాంది ఉంటుంది, అది చావాల్సిందే, చావక తప్పదు అని సైన్స్ లో ఉన్న పాఠం. కానీ మానవత్వం కూడా ఒక పాఠం చెప్పింది మనకు. కనుక సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని సైన్స్ చెప్తే, ఉమ్, సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ గురించి మనం మాట్లాడతాం, మన సంస్కృతి మాట్లాడతాం. బలహీనుడి యొక్క బ్రతుకు ఎలా, వాడి బ్రతికేటందుకు మనం అందరం ఎలా సహాయం చేయాలి. ఉమ్, ఇంట్లో ఒక 5 మంది పిల్లలు ఉంటే ఒక్కడు అవటివాడు ఉన్నాడు, లేకపోతే కాలు బాగలేదు, చెయ్యి బాగలేదు, అందరం వానికే సహాయం చేస్తాం. ఇది మానవత్వం అంటాం. కనుక ప్రకృతిని కూడా అలాగే కాపాడుకోవాలి. ముందు జనరేషన్స్ కొరకు మన దగ్గర చెట్లు నాటేవాళ్ళు, ఉమ్, మామిడి చెట్లు, ఆ చెట్లు. ప్రతి జనరేషన్ ఏం చేసేది అంటే వచ్చే తరం కొరకు చెట్లు నాటి వెళ్ళేవాళ్ళు. ఉమ్, ఇది మన సంస్కృతి కదా. ఈ మన పండుగల్లో ఈ గొప్పతనం ఉంది. కనుక ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ మన మనది. అలాంటి జీవన విధానం భారతీయ జీవన విధానం. మన పండుగలు అలాంటి పండుగలే. ఉమ్, ఊరికే ఏ సంబంధం లేకుండా ఎగిరి దుంకేటువంటి పండుగలు కాదు ఇది. ఈ ఈ ఈ మెసేజ్ కనుక మనం ఈ జనరేషన్ కి ఇస్తే వాళ్ళు వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. అమ్మో ఇందులో పరమార్థం ఉంది, వీళ్ళు ఏదో గుడ్డి నమ్మకాలు ఉన్నాయి వీళ్ళకు అనే ఒపీనియన్ పోతుంది. నిజంగా కూడా మనకు గుడ్డి నమ్మకాలు లేవు. మనం ప్రతిదీ కూడా ఇప్పుడు దూడకు ఇవ్వాల్సిన షేర్ ఏదైతే మదర్ తో ఆవుతో పాలు పితకాలనో
దూడకు ఇవ్వాల్సిన షేర్ ఇవ్వాలి కదమ్మా, ఇచ్చాకనే పాలు పితకాలి. ఇది మన సంస్కృతి కదా, భారతీయ సంస్కృతి. అవునండి. కనుక ఇప్పుడు సైన్స్ సంస్కృతి ఏంది, మాక్సిమం పాలు సక్ చేయండి, మిషన్ తీసుకోండి, కావాలంటే మీకు మిషన్స్ ఇస్తాం. కనుక మిషన్స్ ఇచ్చి పాలు పితకండి, రక్తం వచ్చేంత వరకు పాలు పితకండి. ఇది ఎక్కడి కల్చర్ అండి ఇది? కనుక భారత్ లో ఇది కల్చర్ లేదే మనము. కనుక ఆ బేబీ రైట్ ఉంది, బేబీకి పాలు తాగే రైట్ ఏదైతే ఉందో అది, దాని రైట్ తర్వాతనే మనకు రైట్స్ ఉన్నాయి, మనకు రైట్స్ లేవు కదా. ఇది ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నది కాదు, మన తరాలు పూర్వీకులు మన పాలు పితికే పద్ధతిని చూస్తే తెలుస్తుంది. మన ఇంట్లో దగ్గర పాపం ఆవు కానీ బర్రె కానీ అవి పాలు ఎప్పుడు ఇస్తాయండి? తన బేబీకి ఇచ్చినాక ఆనందంగా ఇస్తాయి, అవి వదిలేస్తాయి, పాలు తీసుకో, అన్ని తీసుకో అని చెప్పేస్తుంది. సో ఇది మన లైఫ్, మన పండుగలు, మన ఆలోచన, ప్రకృతికి దగ్గరగా ఉండే ఆలోచన, ఎక్కువగా డ్యామేజ్ చేయకుండా ప్రకృతితో సహవాసంతో బ్రతికేటువంటి లైఫ్ మనది. అందుకే మన కన్జంప్షన్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ, ఎక్స్ప్లాయిటేషన్ తక్కువ మనది. ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయడం, చెట్లు నరకడం, వీటిని నరకడం, ఊరికే పిచ్చిగా నరకడం. మీరు ఇప్పుడు ఊర్లలో వెళ్తూ ఒక కొమ్మని ఇలా విరగొడితే వెంటనే ఊరోళ్ళు మీరు ఏమ్మా అది ఏం చేసిందమ్మా అట్లా చేసావా అంటారు. కనుక నేచర్ ను ఊరికే డ్యామేజ్ చేయకూడదు. అంటే ఇది చెప్పడం చాలా మంచిది శ్రీదేవి గారు. నెక్స్ట్ జనరేషన్ కు మనం అందించే ప్రయత్నం చేయాలి కదా. మీరు ఏబీవీపీకి చాలా కాలం జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. విద్యార్థులకు ఈ విషయంలో మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? అంటే సూచనలు అనే కన్నా నేను యూత్ అంతా కూడా, అంటే మనం ప్రాక్టీస్ చేసిన విధానం కొన్ని, ఉదాహరణకు మేము ఆర్గనైజేషన్ లో ఏబీవీపీలో కూడా కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ను మేము అడాప్ట్ చేసేవాళ్ళం. సుమారు ఒక 100, 200, 500 మంది స్టూడెంట్స్ ఒక దగ్గరికి వచ్చారు, భోజనం చేస్తున్నారు. చేసేటప్పుడు అందరూ కూర్చొని భోజనం చేసేవారు. ఒక సూచన వచ్చేది, విజిల్ వచ్చేసి అందరికి కూడా, ఏమని అంటే జీరో వేస్ట్ భోజనము అంటే ఏంటి అని. అంటే ఎవ్వరికి కూడా ప్లేట్ లో ఒక్క వస్తువు కూడా వదలకూడదు, ప్లేట్ ఎంటీ చేసి అంతకే పెట్టించుకోవాలి. అంటే భోజనం తినక ముందే సూచన ఇచ్చేవారు, మీకు కావాల్సినంత పెట్టించుకోవాలి, తినాలి, శుభ్రంగా ఎంటీ ప్లేట్ తోటి బయటికి వెళ్ళి ప్లేట్ కడగాలి. కనుక ప్లేట్ చెక్ చేస్తారు బయటికి వెళ్ళేటప్పుడు, ఎంటీగా ఉందా లేదా. అందుకే తినే ప్రతి వస్తువు కూడా చాలా విలువైంది. చాలా మంది ఆకలితో ఉన్నారు దేశంలో. ఇది నేనేమంటున్నానంటే లైఫ్ స్టైల్, కేవలము ఉపన్యాసాలు కాకుండా మన నిత్య జీవితంలో యూత్, పర్టికులర్ గా యూత్ సామాన్యంగా మిమ్మల్ని కేర్ చేయరు, కానీ ఒక్కసారి ఇందులో అర్థం ఉంది, దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్ అని వాళ్ళకు అర్థం అవుతే మాత్రం లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేస్తారు శ్రీదేవి గారు. ఇది నా అనుభవంతో నేను చూసినటువంటి విషయము. కనుక ప్రెసెంట్ యూత్ మ్యాడ్ ఫెలోస్ అని కొందరు ముద్ర ఇస్తారు, వాళ్ళను పిచ్చోళ్ళు వాళ్ళు. కనుక ఇలాగే చేస్తారు, రాత్రంతా గంతులేస్తారు, గెంతులేస్తారు, అల్లరి చేస్తారు. ఎక్కడ యూత్ 10 మంది ఉంటే అక్కడ అమ్మాయిలకు రక్షణ ఉండదు, ఎక్కడ యూత్ ఉంటే అక్కడ వస్తువులు డ్యామేజ్ అవుతాయి. ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఎవరు గైడ్ చేశారు శ్రీదేవి గారు? వాళ్ళని చేయబట్టి నడిపించిన వాళ్ళు ఎవరున్నారు? ఇంట్లో వ్యవస్థలు లేవు, స్కూల్లో వ్యవస్థలు లేవు, ఇలా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అని చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళు అనుకున్నదే ఫ్యాషన్ అని అనుకుంటున్నారు. కనుక ఎక్కడికక్కడ పేరెంట్స్ ఇంట్లో ఉంటాం, 10 మంది, 6 మంది, 5 మంది ఉంటాం, 5 రూమ్లలో ఉంటాం, ఎవరికి వాళ్ళం ఉంటాం, ఎవరి మొబైల్లో వాళ్ళు ఉంటాం. ఇంట్లో ఉండి 10 నిమిషాలు ఎవరు కలిసి మాట్లాడుకోలేము. పండగ రోజు కూడా మాట్లాడుకోలేము. మీ ఫోన్ లో మీరుంటారు, నా ఫోన్ లో నేనుంటాను, అమ్మ అక్క అందరూ టీవీ చూస్తుంటారు, సీరియల్ చూస్తుంటారు, ముఖాలు చూస్తుంటాం, వెళ్ళిపోతుంటాం. ఇంకా లైఫ్ స్టైల్లో సమస్యలు ఉన్నాయి. యువతకు ఎక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్ లేదు, ఓ మోటివేషన్ లేదు, చెప్పే వాళ్ళు లేరు, చేసి చూపించే వాళ్ళైతే అసలే లేరు. కనుక చెప్పడం కాదు, యూత్ కావాల్సింది ఏంటంటే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఉదాహరణకు మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు శనివారం కూర్చొని ఒక 10 నిమిషాలు దేవుని ప్రార్థన అందరు కలిసి చేశారనుకో, అబ్బాయి ఒకడు పెద్దవాడు అయ్యాడు, వాడొక్కడు విడిగా పోతుంటాడు, వీళ్ళంతా పుకిడి పురాణం అనుకుంటాడు, వెళ్తాడు. కానీ ప్రతి శనివారం అలాగే జరుగుతుంటే ఓ రోజు వచ్చి కూర్చుంటాడు, ఈ రోజు కాకపోతే రేపు కూర్చుంటాడు, 10 నిమిషాలు కూర్చుంటాడు. కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, చెప్తే అయ్యేది కాదు ఇది. అందుకే ప్రజెంట్ జనరేషన్ ఎప్పుడు కూడా
చెప్పడం కాదు, చేసి చూపించాలి. రోల్ మోడల్స్ కావాలి వాళ్ళకు. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, టీచర్స్ అందరిలో కూడా వాళ్ళు అనుకున్న లైఫ్ స్టైల్ వాళ్ళలో కనిపిస్తే వాళ్ళు పాటిస్తారు. కనుక ఉపన్యాసాలతో వినరు అనేది నా అనుభవం చెప్తున్నటువంటి విషయం శ్రీదేవి గారు. ధన్యవాదాలు మురళీ మనోహర్ గారు, చాలా మంచి విషయాలు తెలుసు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే సార్.